అజ్వేల్ నియోజకవర్గంలో రోజు రోజుకు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. గతంలో వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడితే వారికి ఏమాత్రం మేము తీసుకోమని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనిని నియంత్రించాల్సినటువంటి రెవెన్యూ అధికారులు నిద్రమత్తులో ఊగుతున్నారు, నిద్రమత్తులో డబ్బు మత్తులో ఊగుతున్నారు. దీనికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రెబలేషన్ ఆధ్వర్యంలో గతంలోనే ఆర్టీఓ గారితో లేకపోతే ఆర్టీఓ గారిని కలిసి వినతి పత్రంతో పాటు ప్రెస్ ద్వారా అనేక సందర్భాలలో గట్టిగా చెప్పడం జరిగింది. ఏమాత్రం పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. చెవిటోని ముందు శంఖముదిట్టుగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈరోజు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గోపవరం మండలం మడగోరపల్లి గ్రామ పంచాయతీలోని 891లో 3 ఎకరాల 79 సెంట్లు, అదేవిధంగా 892/1లో 3 ఎకరాల 76 సెంట్లు, 892/3లో 2 ఎకరాల 10 సెంట్లు దేవాదాయ శాఖ కుండ సంబంధించిన భూములలో ఈరోజు రాత్రికే ఈరోజు రూములు కడతారు. ఈరోజు దేవాలయాల పేరుతో, గుళ్ళ పేరుతో, మతాల పేరుతో ఈరోజు రూములు కడుతున్నారు. ఒక పక్క గుళ్ళు కడుతున్నారు. ఈరోజు అదే సర్వే నెంబర్లో ప్రభుత్వ విస్తారం ఉంది. అంటే కేవలం దేవాలయ శాఖ భూములు లేకపోతే కుంటలే ఇలా అధికార పార్టీ నేతలకు నాయకులకు కానొస్తున్నాయి. అంటే మిగతాటి కానడం లేదా? అదేవిధంగా 812 సర్వే నెంబర్లో బడా నాయకులు గోడన్లు అదేవిధంగా నీళ్ళ ఫ్యాక్టరీలు గోడన్లు కట్టి ఈరోజు ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి సందర్భంగా శివాలయం బద్వేల్లోని శివాలయం రోడ్లో. అంటే ఇదే గతంలో 812 సర్వే నెంబర్లో ప్రభుత్వ విస్తారంగా ఉంది. అక్కడ ఎస్టీలకు కేటాయించండి. పట్టణ కేంద్రంలో టౌన్లో పందులు విపరీతం ఉన్నాయి. ఆ పందులు తగిలి ద్విచక్ర వాహనాలలో పెట్టినటువంటి స్కూటర్లో పెట్టినట్టు వాళ్ళు కింద పడి కాళ్ళు చేతులు తిరుగుతున్నాయి. వాళ్ళకి మంచికి 5 సెంట్లు 10 సెంట్లు కేటాయిస్తే వాళ్ళు సెట్లు వేసుకొని అక్కడ పందులు పెట్టుకుంటారని చెప్పేసి ఇదే 812 ఇవ్వని చెప్పేసి అడిగితే అక్కడ ఎస్టీలు ఆక్రమించుకొని చుట్టూ కుడారాలు వేస్తే వాళ్ళకి మద్దతుగా తెలిపితే ఈరోజు కేసులు పెట్టినటువంటి గోపారం రెవెన్యూ అధికారులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణ జరుగుతుంటే ఎంత ముడుపులు మీకు ముట్టాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా నిలదీస్తున్నాం. అందుకనే ఈరోజు ఏదైతే దేవాదాయ శాఖ భూముల కుంటలు ఆక్రమిస్తున్నటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఆ రకమైనటువంటి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ బద్వేల్ మున్సిపాలిటీ ఉన్నటువంటి 35 వార్డులు ఉన్నటువంటి పేద జనాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున భూపాలను నిర్వహించి జెండాల పాతి పేదలకు 3 సెంట్లు చొప్పున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ రెబలేషన్ ఆధ్వర్యంలో మేమే పంచుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇదివరకే రెవెన్యూ అధికారులకు ఇటు బద్వేలు ఇటు గోపారం ఇరువురు తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి 2 సర్వే నెంబర్లు సూచించాం. అయ్యా ఈరోజు ఎన్టీఆర్ గృహాల పేరుతో పట్టణ కేంద్రంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ తీర్మానం చేసినది. ఇంతవరకు ఉలికి పలికి లేదు. ఇంతవరకు ఏ ఒక్కరికి పట్టాయించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికే మా దగ్గర 2000 పైబడికి పేదలను గుర్తించాము. వాళ్ళందరూ లిస్టు కానీ మీకు సమర్పించాము. అర్హులుగా తయారు చేసి వాళ్ళందరికీ ఇవ్వని చెప్పేసి అడిగాము. ఎటువంటి స్పందన లేదు. వీళ్ళందరితో కూడగట్టి ఈ జూలై 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ పెద్ద ఎత్తున భూపోరాట కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి అధికారులు మేల్కొని తక్షణమే ఏ అయితే సర్వే నెంబర్ మేము చెప్పామో ఆ సర్వే నెంబర్లో ఆక్రమించినటువంటి
ఉన్నటువంటి ఆక్రమకులైనటువంటి ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని అక్కడ ఆక్రమించినటువంటి గోడలను రూములను తక్షణమే తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఐఎంఎల్ రెగ్యులేషన్ జిల్లా సమితి సభ్యులు. ఈరోజు బద్వేల్ పట్టణ కేంద్రంలో విపరీతంగా శివాలయం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కుంటలు, లేకుండా చెరువులలో ఎవరైతే దేవాదాయ శాఖ వాళ్ళు, రెవెన్యూ శాఖ వాళ్ళు సర్వే చేసి పునాదిరాలు, సరిహద్దురాలు వేసిన వాటిని కూడా తొలగించి అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. సెలవు దినాలను టార్గెట్ చేసుకొని ఆదివారాలు, రెండవ శనివారాలలో పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే మాకు ఒక పెద్ద నాయకుడు ఫోన్ చేశాడు, ఆ ఫోన్ చేస్తే మేము పట్టించుకోకుండా ఉన్నాము అని చెప్పి రెవెన్యూ అధికారులే చెప్పడం అసలు దాన్ని సిగ్గుచేటైన అంశం అని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే మాజీ ప్రజాప్రతినిధులు మరియు ఇప్పుడు ఉండే ఒక పెద్ద నేత వీళ్ళందరికీ, ఈ కబ్జాదారులకు అండగా నిలబడుతున్నాడనేది బహిరంగ ప్రచారం జరుగుతూ ఉంది. తక్షణమే కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా, అర్హులైన పేదలకు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇచ్చే విధంగా, అలాగే అక్రమ నిర్మాణాలను నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున్నే ఖచ్చితంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూ పోరాటానికి పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.